హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రైని సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము బిర్యానీకి సంబంధించిన దినుసులు అంటే మరాఠీ మొగ్గ, ఒక అనాస పువ్వు, చెక్క, లవంగాలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మీడియం సైజు ఎర్రగడ్డ ముక్కలు సన్నగా పొడుగ్గా తరుక్కొని ఇందులో 50% దాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి కలదిప్పి ముందుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత పసుపు, ఉప్పును కూడా యాడ్ చేసుకొని చికెన్ అయితే ఒకసారి కలుపుకోవాలి. మనం ఆయిల్ వేసాం కదా, ఆ ఆయిల్లో ఈ చికెన్ ముక్కలు అనేది వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు మనము చికెన్ని కుక్ చేసుకోవాలి. చూడండి, పైకి కిందికి మొత్తము కలిదిప్పుకోవాలి. నెక్స్ట్ మనము రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకోవాలి. మరలా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ చికెన్ని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తము పైకి తేలేంత వరకు మనము అంటే వాటర్ అనేది ఇంకిపోయి ఆయిల్ అనేది రావాలి. అలా కుక్ చేసుకుంటేనే చికెన్ అనేది టేస్ట్ బాగుంటుంది. ఈ తర్వాత మనం లాస్ట్లో ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మరలా కలిదిప్పి ఈ చికెన్ కుక్ అవ్వడానికి కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. జస్ట్ టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ పట్టవు. వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్కున్న విజిల్ పెట్టేసి మూత మూసేస్తే మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మూడు లేదా 4 విజిల్స్ని అయితే మనం రానివ్వాలి. విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోనివ్వకుండా ఉండనిచ్చి బాగా మెత్తగా కుక్ చేసుకొని ఆ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మన చికెన్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఫైనల్గా 4-5 కరివేపాకులు వేసి ఒకసారి కలదిప్పి జస్ట్ 1 మినిట్ ఇలా మూత మూసేసి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ అనేది కూడా చికెన్కి పట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది. అంతేనండి, మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా పప్పన్నంలోకి కాంబినేషన్ నంజుకోవడానికి చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఒట్టిదైనా తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.